అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కదమ్మా, 5 సంవత్సరాలు ఏం చేశారంటారు? అన్ని సదుపాయాలు బాగా చేశారు సార్. అంటే అన్ని పథకాలు ఇంటికి తెచ్చాడమ్మా? తెచ్చాడు సార్, తెచ్చాడు. అన్ని పథకాలు ఇంటికి తెచ్చాడు. మరి 18 ఏళ్ళు కూడా వేసాడు. మరి పిల్లలకి అమ్మఒడి డబ్బులు వేసాడు. మరి ముసలాళ్ళకి రేషన్ బియ్యాలు ఇంటికి తెచ్చి ఇచ్చాడు. ముసలాళ్ళకి పెన్షన్లు ఇంటికి తెచ్చి ఇచ్చాడు. అన్ని సదుపాయాలు బాగున్నాయి. అంటే జగన్ ప్రజలు మోసం చేశారని అంటున్నారు కదమ్మా? చేయలేదు సార్, అన్ని బాగా చేశారు. ఆయనలో మాసం ఏమీ లేదు, అన్ని బాగా చేశారు. అంటే ఏ పథకాలు నెరవేర్చలేదని అంటున్నాడు? లేదు లేదు బాబు, మళ్ళీ ఆ మాట ఎందుకు? మేము తీసుకున్న వాళ్ళు మోసం చేశాడని అంటాకి మేము అసలు మాకు పుట్టగతులు కూడా ఉండవు. మేము తీసుకుని తిన్న వాళ్ళము మోసం చేశాడని ఆయన్ని అంటే మాకు పుట్టగతులు కూడా ఉండబేక. అంటే వాలంటీర్ వ్యవస్థ పెట్టి ఆయన కోసమే పనిచేశారంట, మీకోసం పనిచేయలేదంటారా? మా కోసం చేశారు, ఆయన కోసం చేసేది మా కోసం ఆయన చేశాడు అంతే. నేరు ఇంటికి పథకం తీసుకొచ్చాడుగా? తీసుకొచ్చాడు, తీసుకొచ్చాడు సార్. మరి ఎందుకు కొడతారంటారమ్మా జగన్? ఏదో మాసాల తగాదాల ప్రకారంగా ఓడిపోయాడు అంటారు. అది మాసాల తగాల ప్రకారంగా ఓడిపోయాడు అంటారు. మళ్ళీ వచ్చినట్టు ఎలా ఉండేది అంటారు జగన్? బానే ఉంటది, వస్తేనే బాగుంటది. అంటే ఇప్పుడు ఏమన్నారంటే ప్రజల డబ్బులు తీసుకొని ఆయన సొంత ఇల్లు కట్టుకున్నాడు అంటున్నారు. లేదు, ఆయన డబ్బులు ఇస్తేనే ఇళ్ళపేటలు బుల్లపేటలు అన్ని ఇచ్చాడు, అన్ని బాగా చేశాడు. 5 సంవత్సరాల్లో ప్రజలు మొత్తాన్ని మోసం చేశారు. చేయలేదు, బాగా చేశాడు. ఆయన బాగా చేశాడు. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశాడు, ఆంధ్రప్రదేశ్ సర్వనాశనం చేశాడు అంటున్నారు. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేయడానికి జనాన్ని బతికిచ్చాడుగా. ఆయనేం తిన్నది ఉంది? ఆయనేం తిన్నది లేదుగా, జనాన్నే బతికిచ్చాడు. బతికిచ్చాడమ్మా, బతికిచ్చాడు. ఒక మాట నువ్వేం చెప్తావు, జగన్ మంచోడా కదా? మంచోడు, జగన్ మంచోడే.